గాక. ఆమెన్. ఈ మాటలు వింటూ ఉన్నటువంటి గౌరవనీయులైన ఈ గ్రామ ప్రజలైన మీ అందరికీ లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వందనాలు, శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. యేసయ్య కృప మీ అందరికీ తోడైండును గాక. ఎందుచేత మేము ఈ ప్రాంతంలోనికి వచ్చామంటే, దేవుని పిల్లలారా గమనించండి, యేసుక్రీస్తు గురించి మీకు తెలియచేయడానికి మేము ఈ ప్రాంతంలోనికి దేవుని చేత అభిషిక్తులైనటువంటి దైవజనులముగా పంపబడిన వారము గనుక దయచేసి ప్రకటించబడుతూ ఉన్న ఈ విలువైన మాటల మీద మీ మనస్సును ఉంచాలని తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి వినండి. మీ పనులను చేసుకుంటూనే, మీ పనులు ఆపాల్సిన అవసరం లేదు. ప్రకటిస్తూ ఉన్నటువంటి మాటలు దయచేసి వినండి, విశ్వసించండి, ఆలోచించండి. యేసుక్రీస్తు గురించి మీకు అందరికీ తెలిసిందే. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడని అద్భుతమైనటువంటి అర్థాన్ని యేసుక్రీస్తు గురించి తెలియచేస్తున్నారు. అయితే ఈ యేసుక్రీస్తు వల్ల మాకేందో ఉపయోగమైనటువంటి ఆలోచన మీకు రావచ్చు, కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని తెలియచేయడానికి దేవుని చేత మేము పంపబడ్డాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించువాడు, విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే సత్యాన్ని దేవుడు అక్కడ వ్రాయించాడు. అంటే దేవుడు అనగా యేసు ప్రభు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అనగా మనుష్యులు, మానవులను యేసు ప్రభు ఎంతో ప్రేమించాడు. కాబట్టే తన పరిశుద్ధమైనటువంటి రక్తమును 2025 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి వచ్చి తన పరిశుద్ధమైన యవన రక్తమును చిందించి, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను తొలగించి పవిత్రులుగా చేసి లోకములో నుంచి ప్రత్యేకించి పరలోకానికి, మోక్షానికి, స్వర్గానికి మనలందరినీ కూడా వారసులుగా చేస్తుంది అనే సత్య సువార్తను మీకు తెలియచేస్తూ ఉన్నాము. గమనించండి, యేసుని నమ్మండి, లోకంలో నుంచి ప్రత్యేకించబడండి. ఎందుకనగా యేసయ్య మనలను ప్రేమించేటటువంటి దేవుడు, మనలను రక్షించేటటువంటి దేవుడు, మనలను దీవించి ఆశీర్వదించేటటువంటి దేవుడు. యేసుక్రీస్తు లోకానికి దేవుడు, రక్షకుడై ఉన్నాడు కనుక గమనించండి, ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక జిల్లాకో ఆయన దేవుడు కాదు, గాని ప్రపంచ మానవాళి చేత ఆరాధించబడతా ఉన్నాడు యేసు ప్రభు. అలాంటి యేసు ప్రభుని అంగీకరించాలని మాటలు తెలియచేస్తూ ఉన్నాము. యేసు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా జీవించాడు. ఆయన రక్తము పరిశుద్ధమైనది కాబట్టే ప్రతి మానవాళి పాపమును కడిగింది, పవిత్రపరిచింది. ఆ యేసయ్యను నమ్ముకుంటే పరలోకము, మోక్షము, స్వర్గము చేర్చబడతావు. కాబట్టి యేసయ్యను నమ్మండి. ఇదే రక్షణ దినము, అనుకూలమైనటువంటి సమయము గనుక యేసు ప్రభువుని మీ హృదయమందు విశ్వసించండి. మీ హృదయాలకు యేసు ప్రభు సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహిస్తాడు కనుక తప్పకుండా యేసు ప్రభుని విశ్వసించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాము. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. యేసు స్వస్థపరుచును, యేసు బాగు చేయును, యేసు మోక్షము, పరలోకము చేర్చిన సత్య సువార్తను వినినటువంటి బిడల హృదయాలలో ఫలింపచేసి వారు చేస్తున్న ప్రతి వ్యాపారమును, ఉద్యోగమును, పనులను మీరు దీవించి ఆశీర్వదించి ఆరోగ్యము, క్షేమము, సంతోషము, సమాధానము, నెమ్మది, ఐక్యత, సఖ్యత వారి కుటుంబంలో స్థిరపరిచి సమాధానమును దయచేసి ప్రాంత ప్రజలందరినీ దీవించమని యేసయ్య నామాన ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.